హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే స్లీవ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక లింక్‌ని క్లిక్ చేస్తే మీరు బ్యాక్ నెక్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ స్లీవ్ డిజైన్స్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఈ బ్యాక్ నెక్ డిజైన్ కూడా కొంచెం హెవీ మోడల్‌లోనే ఉంటుంది. అందు గురించి స్లీవ్ డిజైన్ కూడా కొంచెం హెవీగానే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. ఇలా లైనింగ్ క్లాత్‌ని, క్యాన్వాస్ పేపర్‌ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. క్లాత్ మనకి కొంచెం థిక్‌నెస్ తక్కువ ఉండడం వల్ల నేనైతే లైనింగ్ క్లాత్‌ని బ్యాక్ నెక్‌కి అలాగే స్లీవ్స్‌కి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌లో లేకపోతే గనక డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా మనం హ్యాండ్ మిడిల్‌లో ఏదైతే డిజైన్‌ని స్టిచ్ చేసామో దీని చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ చుట్టూ కూడా రౌండ్ ఉంది కదా! ఈ రౌండ్‌లో చిన్నగా కటింగ్ చేసుకొని క్లాత్‌ని అయితే ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. అలానే కార్నర్‌లో క్లాత్ ఏదైనా ఉంటే గనక దాన్ని ఈ విధంగా నీడిల్‌తో అయితే తీసేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చుట్టూ కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఐరన్ చేసుకోకపోయినా సరే ఇట్లా హ్యాండ్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే గనుక ఒకసారి ఐరన్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే బిగినర్స్ ఎవరైనా కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు నేర్చుకోవాలనుకుంటే గనక మీరు మన సెకండ్ ఛానల్‌ని అయితే డైలీ ఫాలో చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఛానల్‌లోనికి వెళ్ళిపోతుంది. ఓన్లీ మనకి బ్లౌజ్ పీస్ తోటి లేస్‌ని యూజ్ చేసి సింపుల్ డిజైన్స్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మన సెకండ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్‌ని విజిట్ చేసి డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో సోషల్ మీడియా లింక్స్ అయితే ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్‌వి. ఇంట్రెస్ట్ ఉంటే గనక వాటిని కూడా ఫాలో చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి పైపింగ్ కోసం అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. పైపింగ్ కోసం అని చెప్పేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పైపింగ్. మీకు అంత సన్నగా రావట్లేదు అనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేయండి. మనకి పైపింగ్ మొత్తం ఈక్వల్‌గా ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా ఈ రౌండ్ చుట్టూ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి పైపింగు. ఇలా పైపింగ్‌ని మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఛానల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే గనక ఒకసారి మన ఛానల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని, తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే గనక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్‌లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా పైపింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్‌కి చుట్టూ కూడా డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను పింక్ అండ్ క్రీమ్ కలర్ క్లాత్‌ని యూజ్ చేస్తున్నాననమాట. ఒక 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న పింక్ కలర్ క్లాత్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్‌లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ డిజైన్ కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుందనమాట. హ్యాండ్‌కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. ఇలా మనకి హ్యాండ్‌కి అలానే ఫ్లవర్‌కి సరిపడా ఈ పీసెస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన పీసెస్‌తో ఫస్ట్ అయితే నేను హ్యాండ్‌కి ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. 6 పీసెస్‌ని అయితే తీసుకొని ఒక ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
ఇలా చుట్టూ కూడా ఫ్లవర్‌ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత, దీని మిడిల్‌లో కావాలనుకుంటే ఏదైనా బటన్‌ని గాని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకొని చుట్టూ కూడా స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌తో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్‌లో పాపులర్ బ్యాక్ నెక్ డిజైన్స్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకోండి. బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకుంటే గనక మీకు క్లియర్‌గా ఏ బ్లౌజ్‌కి ఏ స్లీవ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి మీకు థంబ్‌నెయిల్ మీదే కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అలానే డిజైన్ మిడిల్‌లో మనకి రౌండ్‌గా డిజైన్ మిడిల్‌లో ఉంది కదా! ఈ డిజైన్ మిడిల్‌లో డోరీ థ్రెడ్‌తో డిజైన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను చాలా సన్నగా అయితే డోరీ థ్రెడ్‌ని స్టిచ్చింగ్ చేశాను. వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ రౌండ్ మార్క్‌ని అయితే క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా మార్క్ చేసేసి, మనం స్టిచెస్ పెట్టుకునే డోరీ థ్రెడ్ ఏదైతే ఉందో, ఈ డోరీ థ్రెడ్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఈ విధంగా 1 బై 1 ఒక పావించి గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా. గ్యాప్ అనేది మిడిల్‌లో ఒక పావించి ఉంటే సరిపోతుంది. ప్రతిదానికి కూడా ఒక పావించి గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కంప్లీట్‌గా ఎండింగ్ వరకు కూడా దీన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్టిచెస్ పెట్టుకున్న ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా రౌండ్‌గా ఒకసారి స్టిచెస్ వేసేసుకోవాలి. డిజైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది. కానీ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ. బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని అయితే ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్‌ని నేను కటింగ్ చేసేసాను. అలానే పింక్ కలర్ క్లాత్‌ని ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే డిజైన్ కోసం అని చెప్పి స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాననమాట. దీనిపైన డోరీ థ్రెడ్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకునే పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా 1 బై 1 చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా హ్యాండ్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్నింటిని స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందనమాట. వీటిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే వరుసలో ఈక్వల్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి సన్నగా ఉన్న గోల్డ్ కలర్ డోరీ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను. ఈ థ్రెడ్‌ని మనకి స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా రౌండ్‌గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రౌండ్‌లో మనకి మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకునేంతలాగా రౌండ్స్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలనమాట. మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! ఇక్కడ క్లాతు. ఈ క్లాత్‌ని దాటిపోకుండా రౌండ్స్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీటి చివరొచ్చేసి నేను హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ డోరీ థ్రెడ్‌ని కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు దీనికి లీఫ్ డిజైన్ కోసం అని చెప్పేసి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా థ్రెడ్‌నయితే చుట్టిన తర్వాత ఇప్పుడు నార్మల్ నీడిల్ తీసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఈ లీఫ్ డిజైన్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకొని దీనిపైన క్యాప్ లాగా క్రీమ్ కలర్ క్లాత్ తోటి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. డిజైన్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకున్నా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలాగే నేను లాస్ట్‌లో స్క్రీన్ మీద కూడా దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ అయితే మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి 2 హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత
బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ హ్యాంగింగ్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా లీఫ్ని అయితే హ్యాంగింగ్స్ పైన స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుంది. ఇలా లీఫ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డిజైన్ కోసమని స్టిచ్ చేసి పెట్టుకునే పీసెస్లో మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు బీడ్స్ అవసరం లేదనుకుంటే కనుక లీవ్ చేసేయండి. బీడ్స్ కావాలనుకుంటే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడటానికి కొంచెం హెవీగా ఉన్నా సరే డిజైన్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.